డియర్ ఆలూ బజ్జీ లవర్స్. ఈరోజు ఆలూ బజ్జీ తయారీ విధానం చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆలూ బజ్జీని స్లైసెస్‌లా కట్ చేసుకొని ఆ ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఎందుకు అంటే అప్పుడు మనకి పొటాటో స్లైసెస్ అనేవి బ్లాక్‌గా అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, కొంచెం కారం, అలాగే వాము, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అండ్ టేస్ట్ కోసం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండిని బాగా బీట్ చేసుకోవాలనమాట. అండ్ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ లూజ్‌గా ఉండొద్దు. పొటాటో స్లైస్‌కి పట్టేలాగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇందులో కొంచెం కాచిన నూనెను కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల పొటాటో ఆలూ బజ్జీ అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఆలూ స్లైసెస్‌ని ఇట్లా శనగపిండిలో డిప్ చేసుకొని ఆలూ బజ్జీలాగా వేడి వేడి నూనెలో వేసేసుకోవటమే. చూడండి మంచిగా పొంగుతున్నాయి కదా! చూస్తా ఉంటే ఒకటేసారి నాకైతే పానీపూరిలాగా అనిపించింది. ఇప్పుడు ఆలూ బజ్జీ మనయి రెడీ అయిపోయినాయి. ఇట్లా నూనె లేకుండా కొంచెం తీసేసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. లైట్‌గా కారప్పొడితో స్ప్రింకిల్ చేసుకొని ఉల్లిపాయలతో తింటూ ఉంటే సూపర్ స్నాక్ ఆలూ బజ్జీ రెడీ అయిపోయినట్టే. సో, మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే వెంటనే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.